ఆవిష్కరణ కూడా ఈ రోజు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. జనగాం జిల్లాలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగగా జిల్లా పాలన అధికారి కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసు గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఎందరో త్యాగధనుల ఫలితమే ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలన్నారు. జిల్లాను సమగ్రంగా అభివృద్ధి దిశలో తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. చేసిన జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా న్యాయమూర్తులకు, స్వాతంత్ర సమరయోధులకు, అధికారులకు, అనధికారులకు, పాత్రికేయులకు, విద్యార్థులకు మరియు జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన జాతీయ పిత మహాత్మా గాంధీ, లాలా లజపత్ రాయ్, బిపిన్ చంద్రపాల్, బాల గంగాధర్ తిలక్, భగత్ సింగ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, గోపాలకృష్ణ గోఖలే, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో త్యాగదనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న మన దేశానికి స్వాతంత్రం లభించింది. ప్రజాస్వామ్యం, సౌర్యవాదం, లౌకికవాదం పునాదిగా మన భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం